ఈ ఈ సంవత్సరమే దురదృష్టం ఏంటంటే గౌరవనీయులు పెద్దలు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ గారికి హెచ్చరిక కాకుండా విన్నపం చేస్తూ ఉన్నాం. దయచేసి ఆయన చేసే విధానాలు మానుకోవాలి. ఆయన ఎవరినో నలుగురిని పిలిచి ఈయన జిల్లా ప్రెసిడెంటు, ఈయన జిల్లా జనరల్ సెక్రటరీ అనుకుంటా ఆర్డర్లు ఇచ్చి జిల్లాను ఆగం పట్టిస్తూ ఉన్నాడు. నిజంగా చెప్పాలంటే రాములు నాయక్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం సంబంధం లేదు. ఆయనకు కనీసం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘంలో సభ్యత్వం కూడా లేదు. దయచేసి ఇలాంటి పనులు నువ్వు నీ రాజకీయ పబ్బం కొరకు ఎక్కడైనా వాడుకుంటే వాడుకో తప్ప నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇటువంటి కార్యక్రమాలు ఇప్పటికన్నా మానుకో. వీళ్ళు ఎన్నుకైంది ఇప్పుడు ఏదో లెటర్ల మీద కాదు, నామినేషన్ లిపాపుల మీద రాలే, సీల్డ్ కవర్ల మీద రాలే, మండల అధ్యక్ష కార్యదర్శులు వచ్చి ఎన్నుకున్నారు. దయచేసి రాములు నాయక్ అన్న నీకు మంచి పేరున్నది, ఒక రాజకీయ నాయకుడిగా నిన్ను గుర్తుపడతారు. నువ్వు కేసీఆర్కు దగ్గర, నువ్వు రేవంత్ రెడ్డికి దగ్గర. మీరు పనిచేయాలనుకున్నప్పుడు బంజారా సేవా సంఘం మీకు అవసరం లేదు. మీరు ఆల్రెడీ ఐడెంటిఫై అయిన వ్యక్తి. బంజారా సమస్యల మీద పనిచేయడానికి నీకు ఒకటి అగ్రికల్చర్ కమిషన్ మెంబర్, మీరు దాన్ని వాడుకొని మీరు పనిచేయవచ్చు. కానీ బంజారా సేవా సంఘం ప్రెసిడెంట్గానే ఉండి ఈ జిల్లాలలో చిచ్చు పెట్టుకుంటా ఇటు పార్టీని సత్యనాశ పెట్టడం, ఇటు జాతిని సత్యనాశ పట్టియడం, ఇటువంటి కార్యక్రమాలు దయచేసి మానుకోవాలని నిజామాబాద్ జిల్లాల ప్రజల తరపున నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాబట్టి అన్నగారు, మీరు ఈ సంఘాన్ని వదులుకొని మీ ఆ అగ్రికల్చర్ కమిషన్ మెంబర్ను పట్టుకొని జనాలకు సేవ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. లంబడోళ్లకు, బంజారులకు మీరు అగ్రికల్చర్ కమిషన్ మెంబర్ ద్వారా వాళ్ళకు పోడు భూముల పట్టాలైతేనేమి, వాళ్ళకు అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ అయితేనేమి, సబ్సిడీ విత్తనాలు అయితేనేమి, సబ్సిడీ ఎరువులు అయితేనేమి మీరు మాట్లాడి సీఎం గారితో మాట్లాడి ఈ రకంగా సేవలు చేసుకోవచ్చు తప్ప మాకు ఎవరైతే వ్యతిరేకం ఉన్నారో, మాకు ఎవరైతే దూరం ఉన్నారో, పార్టీలకు అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తులను పిలుచుకొచ్చి మీరు ఈ రకంగా చేయడం పద్ధతి కాదు. దయచేసి చెప్తున్నాము. మేము ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నేషనల్ ప్రెసిడెంట్ టీసీ రాథోడ్, మహారాష్ట్ర యవత్మాల్, ఆయన ఆధ్వర్యంలో మాజీ మంత్రి, మాజీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు అమర్ సింగ్ తిలావత్ గారి నాయకత్వంలో, తెలంగాణలో గౌరవనీయులు రామచందర్ నాయక్ గారి నాయకత్వంలో, రాష్ట్ర అధ్యక్షుడి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం. త్వరలో జాతీయ ఎలక్షన్లు అయిపోయినాయి, జాతీయ కమిటీలు ఏర్పడుతున్నాయి. రాబోయే రోజుల్లో రాష్ట్ర కమిటీలు ఏర్పడతాయి. వాళ్ళ ఆధ్వర్యంలో అందరము సంఘటితమై కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు ఇంతగానమంటే ఈ రోజుకు ప్రభుత్వంలో ఉన్నారు. మీరు ప్రభుత్వం గురించి ఎక్కడ కూడా గళమిప్పలే. లంబాడి కులానికి ఎక్కడ కూడా ఈ రోజు వరకు మంత్రి పదవి రాలే. దాని గురించి మాట్లాడారు. మీరు ఏమనంటే జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తుంటావు, ఏదంటే నేను చంద్రబాబు నాయుడు దగ్గర పోతుంటావు. దమ్ముంటే ఇప్పటికి చెప్తున్నా, నీకు ఇంతగానే జనాల మీద, లంబాడి కులం మీద, బంజారాల మీద ప్రేమ ఉంటే ఒకరోజు ధర్నాకు పిలిపియు, లంబాడోళ్ళకి మంత్రి పదవి ఇవ్వమని అడుగు. ఆ దమ్ము లేదు. దయచేసి అన్న, నీ మీద మా గౌరవం ఉంది. ఇప్పటికి కూడా ఈ గ్రూప్ రాజకీయాలను మానుకొని మీరు మమ్మల్ని కలిసి ఉండే విధంగా సహకరిస్తారని మనవి చేసుకుంటూ ముగించుకుంటున్నాను.